అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. శ్రీ శంకరనాథ స్వామి ప్రొడక్షన్స్ అని అంటున్నారు, ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. సో కాస్టింగ్ ఫర్ అన్ అప్కమింగ్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. సో వీళ్ళకి మగవాళ్ళు కావాలంట, 20 నుండి 40 సంవత్సరాల లోపున్న మగ నటులు కావాలి. అలాగే 20 నుండి 40 సంవత్సరాలు ఉన్న ఫీమేల్ నటీమణులు కావాలంట. సో సెండ్ యువర్ బయోడేటా అండ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ టూ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియోలో కూడా మీకు కంపల్సరీగా 2 కాస్టింగ్ కాల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ఒక ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేద్దాం. సో ముందు ఈ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. శ్రీనివాస మార్కండేయ 23@gmail.com. శ్రీనివాస్ SRINIVAS శ్రీనివాస్ MARKANDEYA మార్కండేయ 23@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8688016491. ఐ రిపీట్ 8688016491 అనేది వీళ్ళ వాట్సాప్ నెంబర్ అండి. సెకండ్ నెంబర్ ఇంకొక కాస్టింగ్ కాల్ కూడా చెప్తాను, వీడియోని ఆశాంతం చూసే ఒక ప్రయత్నం చేయండి. మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్దాం. సార్, ఒక యాక్టర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి సార్, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అని అడగడం జరిగింది. దానికి నేను చెప్పేది ఏంటంటేనండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్టర్కి ఉండాల్సింది ఏంటి అంటే పేషెన్స్ ఉండాలండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవకాశం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయగలిగే అంత పేషెన్స్ అనేది మీకు ఉండాలి. నేను గతంలో చాలా సందర్భాల్లో మీకు ఏమంటారు అజయ్ ఘోష్ గారి గురించి చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకొక నటుడిని మీ ముందుకు పరిచయం చేస్తానండి, మురళీ గౌడ్ గారు అండి. మురళీ గౌడ్ అంటే మీకు గుర్తుపడతారో గుర్తుపట్టలేరో కానీ ఆయన వచ్చేసి మన డీజే టిల్లు సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదండి మురళీ గౌడ్ గారు, ఆయనండి. సో ఆయన్ని నేను ఈరోజు ఒక ఇంటర్వ్యూ చూడటం జరిగింది. ఆయన నాకు ఎప్పటి నుండో పరిచయం, ఆయనకి నేను గుర్తున్నానో లేదో నాకు తెలియదు కానీ నాకు ఆయన బాగా తెలుసు. మాకు చాలా సందర్భాల్లో చాలా టీవీ సీరియళ్ళకు కూడా జడ్జి క్యారెక్టర్లు అవసరం ఉన్నా, లాయర్ క్యారెక్టర్లు అవసరం ఉన్నా, డాక్టర్ క్యారెక్టర్స్ అవసరం ఉన్నా, పోలీస్ క్యారెక్టర్స్ అవసరం ఉన్నా ఆయన వచ్చి చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఒకానొక సందర్భంలో నా కళ్ళ ముందే ఆయనకి ఒక అవమానం జరిగిందనమాట. ఆయన ఒకరోజు ఒక డబ్బింగ్ షూట్కి డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు. ఆయన అందులో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఆయన యాక్ట్ చేశారు, డబ్బింగ్ చెప్పడానికి వచ్చి డబ్బింగ్ చెప్తున్నారు. అయితే ఇందులో ఒక సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మెయిన్ క్యారెక్టర్స్కి లీడ్ క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన కూర్చున్న డబ్బింగ్ సూట్లు అయితేనే డబ్బింగ్ చెప్తాను లేదంటే చెప్పను అనే టైప్లో ఆరగెన్స్ చూపించడం వల్ల అక్కడ ఉన్న డబ్బింగ్ ఇన్ఛార్జ్ తప్పనిసరి పరిస్థితిలో మురళీ గౌడ్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇలాగా ఆవిడ ఈ సూట్లో అయితేనే డబ్బింగ్ చెప్తారంటండి, మనకి పక్కనే ఇంకొక సూట్ ఉంది సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ నెక్స్ట్ రూమ్లోకి మీరు వెళ్ళి డబ్బింగ్ చెప్తారా. పాపం ఆయన చాలా ఫీల్ అయ్యారు. నేను ఒక ఆర్టిస్ట్ని, అన్నిటికంటే కూడా నేను డబ్బింగ్ చెప్తా ఉన్నాను, ఇక్కడ చెప్తున్న నన్ను కాదు అని ఇక్కడ నుండి లేపి ఇంకో దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టడం తప్పు అనే టైప్లో ఆయన బాధపడటం జరిగింది. నేను కూడా దాన్ని కంపెల్ చేయడం తప్పు, అలా చేయకండి అని చెప్పడం జరిగింది. బట్ స్టిల్ అలాగా ఇది జరిగింది. మేబీ మురళీ గౌడ్ గారికి గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు. సో అయితే ఆయనకి అలాంటి చాలా జరుగుంటాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటి అంటే, ఇప్పుడు ఆయన ఐ డ్రీమ్స్ వాళ్ళకి అనుకుంటా ఇంటర్వ్యూస్ చూస్తూ ఆయన, సార్ మీరు ఎలాగ నటుడిగా ప్రయత్నాలు చేస్తుంటారు, మీరు ప్రయత్నించే విధానం చెప్పినట్లయితే అలా ప్రయత్నించే వాళ్ళకి ఇంకొంచెం ఇదిగా ఉంటుంది కదా అని యాంకర్ అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఏం లేదండి, ఎవరైనా మా కో ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆ కో ఆర్టిస్టులు ఏదైనా ఆఫీస్కి వెళ్ళిన టైంలో పలానా దగ్గర ఆడిషన్ జరుగుతున్నాయంట అని వాళ్ళు అన్నప్పుడు ఆ పలానా ఎక్కడ అని అడుగుతుంది, పలానా మాదాపూర్లో 80 ఫీట్ రోడ్లో జరుగుతుంది, 80 ఫీట్ రోడ్లో ఎక్కడ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి పలానా స్టాచ్యూ దగ్గరికి వెళ్తే అక్కడ నుండి ఎవరిని అడిగినా చెప్తారనే టైప్లో చెప్పేవాళ్ళండి. కానీ నేను అలా వదిలేసేవాడిని కాదు, నేను అవునా అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి, ఓ పంచి నాతో పాటు సరదాగా ఇంకొకసారి వెళ్తాం అదే ఆఫీస్కి అని నా బండి మీద ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళు నాతో వచ్చినందుకు ఏదైనా టిఫిన్ కానీ టీ కానీ దాపించేసి అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేసుకొని వచ్చే వాళ్ళని
ఇలాగా నేను 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నాను. నాకు సక్సెస్ అనేది 2-3 సంవత్సరాల క్రితం వచ్చింది. అంటే డీజే టిల్లుతోటే బలగంతో నాకు వచ్చింది. అంతకుముందు నాకు సక్సెస్ లేదు. సో ఈ 20 ఇయర్స్లో నాతో పాటు మొదలుపెట్టిన వాళ్ళు నెల రోజులకే గివప్ చేసిన వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు గివప్ చేసిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి గివప్ చేసిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలకు గివప్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను 25 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి నిర్విరామంగా, అంటే ప్రయత్న లోపం లేకుండా పోరాడుతూనే ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను సక్సెస్ కొట్టాను అని చెప్పడం జరిగింది. సో దానికి నేను ఏమంటాను అంటే ఇదే నేను మీకు చెప్తున్నాను, పేషెన్స్ ఈజ్ ద మెయిన్ థింగ్ టు యాక్సిలరేట్ యువర్ సక్సెస్. మీ సక్సెస్ అనేది ఒక బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా వెళ్ళాలి అంటే మీకు భయంకరమైన పేషెన్స్ అనేది ఉండాలి. తో పాటు డౌన్ టు ఎర్త్ ఉండటం అనేది తెలిసి ఉండాలి. అక్కడ ఏమంటారు, సెట్లో సమ్వేర్ అబౌట్ 16 క్రాఫ్ట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ 16 క్రాఫ్ట్స్కి మీరు మర్యాద ఇచ్చి మాట్లాడటం అనేది మీకు తెలిసి ఉండాలి. ఈవెన్ తో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రాఫ్ట్ ఆర్ స్మాలెస్ట్ క్రాఫ్ట్, వాట్ ఎవర్ ద క్రాఫ్ట్ ఇట్ మైట్ బీ. ఈవెన్ ద డైరెక్టర్ హ్యాస్ టు రెస్పెక్ట్. ఈవెన్ డైరెక్టర్ కూడా అన్ని క్రాఫ్ట్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ చేత పని చేయించుకోవడానికి. వాళ్ళు మా గురువుగారు ఒక మాట చెప్తారు. ఆయన ఏమంటారు అంటే సెట్టోడు వచ్చేసి భయపడుకుంటూ దూరంగా ఏదైనా ఇది చేస్తున్న టైంలో మా గురువుగారు ఏమన్నారు అనేవాళ్ళంటే, అరే బాబు మనందరం కూలి పనికి వచ్చాం, కాకపోతే నేను డైరెక్టర్ అనే ఒక పేరు వేసుకున్నాను, నువ్వు ఆర్ట్ డిపార్ట్మెంట్ అని ఒక పేరు వేసుకున్నావు, నీకు ఒక కూలి వస్తుంది, నాకు ఒక కూలి వస్తుంది, మనందరం కూలి వాళ్ళం ఇక్కడ. కాబట్టి నువ్వు ఏది కూడా అడగడానికి హెసిటేట్ చేయకు. కెమెరామెన్ గారు ఏదైనా కోపంతో అరిచి చెప్పినా కానీ, సార్ మీరు అరవటం వల్ల నాకు వినపడలేదు, ఇంకొకసారి చెప్తారా, బ్లూ పేపర్ పట్టరా అని అరిచారనుకోండి. బ్లూ పేపర్ అంటే అది ఆ ఫ్లోలో నీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ సార్ అర్థం కాలేదు అంటే ఇంకోసారి అరుస్తాడు. కానీ పని అవటం అనేది నీకు అక్కడ ఇంపార్టెంట్. అయ్యో అరుస్తున్నాడు కదా అని నువ్వు భయపడి దూరంగా జరుగుతున్నావు అనుకో, అది బ్లూ పేపర్ అనేది నువ్వు ఐడెంటిఫై చేయడానికి నీకు సరిపోద్ది. 2వ రోజు నువ్వు ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతావు. కానీ నువ్వు ఇక్కడ బతకడానికి వచ్చావు కదా. సో బతకడానికి వచ్చినప్పుడు నువ్వు నేర్చుకోవటానికి కానీ, నేర్చుకునే ప్రాసెస్లో ఎవరైనా ఏదైనా అంటే తీసుకోవడానికి కానీ ప్రిపేర్డ్గా ఉండాలి అని అంటారు. సో నేను మీకు అదే చెప్తున్నాను, మీకు థో యు ఆర్ స్కిల్డ్, థో యు ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్. నీకు అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉన్నప్పటికీ కూడా మిగిలిన క్రాఫ్ట్స్ని గౌరవించడం అనేది అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అనేది మీరు మెయిన్గా తెలుసుకునే ఒక ప్రయత్నం అయితే చేసినట్లయితే అది మీకు అవుతుంది. సో నటుడికి ఇవి ఉన్నట్లయితే మెయిన్ క్రైటీరియా. అండ్ ద మెయిన్ థింగ్ ఏం ఉండాలి అంటే మీకు మరొక నటుడిని రెప్లికెంట్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ లాగా నటిస్తాను, చిరంజీవి గారి లాగా నటిస్తాను, బాలయ్య బాబు లాగా నటిస్తాను, నాగార్జున గారి లాగా నటిస్తాను, వెంకటేష్ గారి లాగా నటిస్తాను, వాళ్ళలాగా నటించడానికి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ నువ్వు ఎందుకు? మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళలాగా నటించిన ఏ ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఇంతవరకు సక్సెస్ లేదు. మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను మీకు 10 seconds టైం ఇస్తాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఒకళ్ళ పేరు చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇక్కడ ఇంకొకళ్ళని రెప్లికెంట్ అంటే నేను చిరంజీవి గారి లాగా యాక్ట్ చేస్తాను అనేవాడు ఎవడు కూడా సక్సెస్ కాల, నేను బాలయ్య బాబు లాగా యాక్ట్ చేస్తాను అనేవాడు కూడా సక్సెస్ కాల. ఎవరికి వాళ్ళకి ఒక సపరేట్ ట్రాక్ అనేది, అంటే వాళ్ళలో ఒక నటుడిని బయట ప్రపంచానికి పరిచయం చేసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతు రమేష్ ఉన్నారు. తాగుబోతు రమేష్ అనే ఒక వ్యక్తి తనకు ఒక డైలెక్ట్ని సపరేట్గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి తాగుబోతు నరేష్ ఉన్నారు. అలాగే శ్రీకాకుళం శంకర్ ఉన్నారు. శ్రీకాకుళం శంకర్ కూడా ఆయన ఒక డిఫరెంట్ డైలెక్ట్ని, ఆయన ఒక సపరేట్ ఒక ఏమంటారు టింజ్ ఆఫ్ యాక్టింగ్ని పెట్టుకున్నారు కాబట్టి ఆయన సక్సెస్లో వెళ్ళారు. అలాగే సప్తగిరి గారు ఒక నెల్లూరి యాసని, అలాగే నెల్లూరు ఆయన ఇంకొక ఆయన కూడా ఉన్నారు, టైంకి పేరు గుర్తుకు రావట్లా. సో ఇలాగే ఎవరికి వాళ్ళు మీరు మీలాగా నటించండి. మీరు రియల్ లైఫ్లో ఎలాగైతే ఉంటారో అదే మీరు పెట్టండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇంకొకసారి చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ పేరు రాజేంద్ర. వాడు ఏం చేస్తాడు అంటే, వాడు బేసికలీ హీజ్ వైజాగ్ వరంగల్, వాడిది ప్యూర్ తెలంగాణ వస్తుంది. వాడికి తెలంగాణ వచ్చేటప్పుడు ఆడు ఏం చేస్తాడంటే
వాడు నేను నటుడు అవ్వాలంటే ఆంధ్ర డైలెక్ట్ ఉండాలేమో, నాకు విజయవాడ యాక్సెంట్ ఉండాలేమో, స్పష్టమైన తెలుగు మాట్లాడేలేమో అని వాడు ఆ తెలుగుని కొని తెచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తాడు. ఆ కొని తెచ్చుకునే ఒక ప్రయత్నంలో వాడిలో ఉండే ఒక న్యాచురాలిటీ మిస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్ చెప్పినట్లు, సమంత చెప్పినట్లు, ఆవిడ ఏం మాయ చేసావే సినిమా టైంలో ఆవిడ తెలుగు డైలాగ్, లెంతీ డైలాగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాలి, వాక్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడికి నడిచి డైలాగ్ చెప్పాలి, ఇక్కడ ఆగాలి, ఈ మార్క్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని బ్రెయిన్లో పెట్టుకోవటం వల్ల నేను సరిగ్గా యాక్ట్ చేయలేదేమో అనే ఒక ఇదిలో ఉన్నానండి అని ఏం మాయ చేసావే సంబంధించిన దాని గురించి మాట్లాడుతూ అన్నారు. అలాగే నేను మీకు ఏం చెప్తాను అంటే, మీకు ఏదైతే డైలెక్ట్ ఉందో ఆ డైలెక్ట్లోనే మాట్లాడే, మీకు ఏదైతే యాస ఉందో ఆ యాసలోనే మాట్లాడే ఒక ప్రయత్నం చేయండి. అండ్ నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, రైటర్ రాసిన దాన్నే మీరు యాజ్ తీసి చెప్పేటట్టయితే ఇంకా మీరెందుకు దాన్ని బెటర్ చేయటం కానీ, లేదంటే ఏదో ఒకటి చేసి దాంట్లో ఉన్న బ్యూటీని తీసుకురావడం అనేది మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు మా గురువుగారు జనార్దన్ మహర్షి గారు ఒక మాట చెప్తూ ఉంటారు అన్నమాట. ఆయన ఏమంటారు అంటే, డైలాగ్ రైటర్ అసలు సినిమాకి అవసరం లేదనే టైప్లో ఆయన మాట్లాడతారు. ఎందుకు అంటే, మనం మంచి సీన్ వేసేసుకొని అక్కడ బ్రహ్మానందం గారు, తెనకల భరణి గారు, రావు రమేష్ గారు, అలీ గారు ఇలాంటి ఒక 5-6 ఆర్టిస్టులు పెట్టేసుకొని సరే సీన్ ఇది సార్ అంటే సరదాగా 4-5 ఆర్టిస్టులు మాట్లాడేసుకుంటే సీన్ అయిపోయింది. కానీ ఒక డైలాగ్ రైటర్ అనే ఒక వ్యక్తి డైలాగులు రాసుకొని వాళ్ళ ముందుకు తీసుకుని వెళ్తే దాన్ని ఇంకొంచెం బెటర్ ఎలా చేయాలి అనేది ఆర్టిస్టులు అనేది ఆలోచిస్తారు. అలాగే నేను మీకు కూడా చెప్తుంది ఏంటి అంటే, మీ దగ్గరకు ఒక సీన్ పేపర్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఒక బ్యూటీని మీరు ఎలాగ తీసుకురాగలరు. ఒక డైలెక్ట్ తోటి, మీ యాసతోటి కావచ్చు, మీ ప్రాసతోటి కావచ్చు, మీ మాడ్యులేషన్ తోటి కావచ్చు, మీ డిక్షన్ తోటి కావచ్చు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి కావచ్చు, ఆ సీన్ని ఎంత బ్యూటీగా ఇది చేయగలరు. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఒకటి చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేది అనే ఒక సినిమా ఉంది. అందులో లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి త్రివిక్రమ్ గారు ఒకటి రాసుకున్నారు, ఏమని, నేను మా ఇంట్లో మేము ఎంత సంపాదించినా అందులో పావలా వాటా నీకు ఉంటుంది, మేము తినే ప్రతి ఒక్క భోజనంలో నీకు ఒక ప్లేట్ ఉంటుంది, నీకు ఒక గది ఉంటుంది, మా మనసులో ఎప్పుడు వస్తాను ఉంటుంది అనే టైప్లో రాసుకొని వచ్చారు. కానీ ఇక్కడ కూర్చో, ఇక్కడ నిలబడు, ఇలా నడువు అని త్రివిక్రమ్ గారు చెప్పకపోయి ఉండొచ్చు. దానికి పవన్ కళ్యాణ్ గారు హీ హిమ్సెల్ఫ్ టేకన్, ఆయన ఒక పవర్ స్టార్ అనే ఒక భయంకరమైన ఇమేజ్ని మోస్తున్న ఒక పర్సనాలిటీ ఒక నదియా అనే ఒక క్యారెక్టర్ ముందు కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఏదైతే ఉందో అది ద్రవింపజేసింది హృదయాల్ని. అంటే ఆ డైలాగులకి నేను ఇలా చెప్తేనే ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుందేమో అని పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యారు. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఫీల్. సార్ ఇప్పుడు డైరెక్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నేను ఇలా నడవచ్చా, నేను ఇక్కడ కూర్చోవచ్చా, ఈ డైలాగ్కి నేను లేచి నిలబడొచ్చా అన్నప్పుడు తప్పకుండా అందులో బ్యూటీ ఉందంటే డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ యూ నీడ్ టు మెయింటైన్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో అర్థమైందా? సో ఇవి మీరు మెయిన్గా పెట్టుకున్నట్లయితే మీరు ఆర్టిస్ట్గా సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో యాజ్ యూజువల్గా ఈ వీడియోలో కూడా 2 కాస్టింగ్ కాల్స్ చెప్తాను అని నేను మీకు చెప్పాను కదా. సో సెకండ్ కాస్టింగ్ కాల్ వచ్చేసి ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ అంటే ప్రొడక్షన్ నెంబర్ 2 అని అంటున్నారు. మూవీ కాస్టింగ్ కాల్. మరి వీళ్ళ ఫస్ట్ మూవీ ఏం చేశారు అనేది ఇక్కడ ఇవ్వటం అయితే జరగలేదు. వీళ్ళకి ఫీమేల్ యాక్టర్స్ కావాలంట, అలాగే మేల్ యాక్టర్స్ కూడా కావాలంట. ఏజ్ గ్రూప్తో పాటు ఏ క్యారెక్టర్ కావాలి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా క్లియర్గా వినండి. అందులో మీరు యాప్ట్ అవుతారనుకుంటే మాత్రమే వాళ్ళకి ఫోటోలు పెట్టండి. హీరోయిన్ కావాలి, ఫేర్గా ఉండాలి, గుడ్ ఫిజిక్ ఉండాలి, ఏజ్ వచ్చేసి 20 నుండి 24 సంవత్సరాలు. ముగ్గురు ఫీమేల్ యాక్ట్రెస్ కావాలి, క్యూట్ లుక్లో ఉండాలి, గుడ్ ఫిజిక్ ఉండాలి, 19 నుండి 24 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఇంకొక 3 ఫీమేల్ యాక్టర్స్ కావాలి, యావరేజ్ లుక్స్ ఉన్నా సరిపోతాయి, 19 నుండి 25 సంవత్సరాలకు ఉండాలి. ఒక ఫీమేల్ యాక్ట్రెస్ కావాలి, ఫ్యాట్గా ఉండాలి, బ్లాక్గా ఉండాలి, అంటే బండగా కర్రీగా ఉండాలి. సో 18 నుండి 24 సంవత్సరాల్లోపు ఉండాలి. అలాగే ఒక ఫీమేల్ యాక్ట్రెస్ కావాలి, బోల్డ్ క్యారెక్టర్, అంటే మీకు కొంచెం చెప్పాలి అంటే వేదం సినిమాలో అనుష్క గారు లాగా అనుకోండి, అలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్ చేయగలిగి ఉండాలి. ఏజ్ వచ్చేసి 33 నుండి 38 సంవత్సరాల లోపు. అలాగే 2 ఫీమేల్ యాక్టర్స్ కావాలి, 60 నుండి 70 సంవత్సరాల వయసున్న
పెద్దవాళ్ళు కావాలి. అలాగే 3 ఫీమేల్ యాక్టర్స్ కావాలి. యంగ్ అండ్ మిడ్ బ్లాక్ స్కిన్ అంటే చామన్ ఛాయలో ఉండేవాళ్ళు, 20 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. ఇది మొత్తం ఫీమేల్ అండి. ఇప్పుడు మేల్ చెప్తాను. 8 మంది మేల్ యాక్టర్స్ కావాలి. ఫెయిర్గా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి. సో 18 నుండి 25 సంవత్సరాల వరకు ఉండాలి. అలాగే 8 మంది యాక్టర్స్ కావాలి, మగవాళ్ళు, మిడ్ ఏజ్లో గుడ్ లుకింగ్ ఉండాలి, 35 నుండి 50 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే 4 మేల్ యాక్టర్స్ కావాలి, 60 నుండి 70 సంవత్సరాలలోపు వాళ్ళు. సో ఆడిషన్స్ అనేవి ఏప్రిల్ 20వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి ఏంటండి, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సో తప్పకుండా మిస్ కాకుండా ఈ కాస్టింగ్ కాల్ని మీరు అప్రోచ్ అవ్వాలి అని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి, నేను మీకు ఏవైతే కాస్టింగ్ కాల్స్ చెప్తున్నానో ఆ కాస్టింగ్ కాల్స్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో రోజుకు ఒక కాస్టింగ్ కాల్ వచ్చిన, అందులో 27 కాస్టింగ్ కాల్స్ బ్లఫర్స్ ఉన్నా కూడా 3 కాస్టింగ్ కాల్స్ జెన్యూన్ ఉన్నా కానీ ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.